యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? ఒక వ్యక్తి గోపురం కట్టాలంటే దానికి అవసరం అయిన ప్రతి ఒక్కటి చూసుకోడా అని వాక్యం సెలవిస్తోంది. మనం ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా సిద్ధపడతాము. సిద్ధపాటు గనుక లేకుంటే పనిని పూర్తిగా జరిగించలేము. అలాగే మనము ఈ భూమి మీద నివసిస్తున్నప్పటికీ పరలోక నివాసులం గనుక మనము నిత్య జీవం కొరకు సిద్ధపాటు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. రఘు ఒక బిల్డర్. ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టే కాంట్రాక్ట్ వచ్చింది. అప్పుడు రఘు తన టీంతో వెళ్ళి ఆ స్థలాన్ని చెక్ చేయించాడు. అక్కడ ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చు అనేది తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఒక అంతస్తుకి ఎన్ని ఫ్లాట్స్ కట్టవచ్చు అని డిసైడ్ చేశాడు. దానికి సంబంధించిన కొటేషన్ తయారు చేశాడు. సిమెంటు, ఇసుక, ఐరన్, కూలీలు లాంటివి అన్నీ కొటేషన్లో పొందుపరిచాడు. తద్వారా ఎంత డబ్బు ఖర్చు అవుతుందనే ఐడియా వచ్చింది. అయినా అనుకోకుండా ఏదైనా ఖర్చు వస్తుందేమో అని ఇంకొంచెం డబ్బు కూడా ఎక్స్ట్రాగా సిద్ధపరచుకున్నాడు. ఎన్ని రోజులలో పని పూర్తి అవుతుంది అని అంచనా వేసుకున్నాడు. కావలసినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకున్నాడు. ఇలాగా కావలసినవన్నీ సిద్ధపరచుకుని కూలీలతో బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టాడు. అన్నీ కరెక్ట్గా సిద్ధపరచుకోవటం వలన ఎటువంటి లోపము లేకుండా తను అనుకున్న సమయానికి కాంట్రాక్ట్ పూర్తి చేసి ఇవ్వగలిగాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనము మన మనస్సు అనే నడుము కట్టుకోవాలి అని వాక్యం సెలవిస్తోంది. అంటే మనం సిద్ధపడాలి అనే అర్థం. మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పటి నుండి మనము పరలోక నివాసులం, అంటే దేవుని వారసులము, జనులము. కనుక ఆ విధంగా జీవించడానికి మనము ప్రతిరోజు సిద్ధపడుతూ ఆత్మలో ఎదగాలి. మనం ఏదైనా పరీక్ష వ్రాయాలన్నా, మనం తెలుసుకున్న ఉపమానంలో రఘులాగా బిల్డింగ్ కట్టాలన్నా, ఇంకా ఏ పని చేయాలన్నా సిద్ధపాటు ఖచ్చితంగా ఉంటేనే చేయగలుగుతాం. కావున మనం ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతూ పరలోకంలో జీవించడానికి సిద్ధపడుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేము పరలోక నివాసులము, మీ వారసులము, జనులము అని మాకు తెలిపినందుకు వందనాలు తండ్రి. పరలోకంలో మీతో పాటుగా జీవించడానికి మేము ప్రతిరోజు సిద్ధపడాలి అని మీరు తెలిపి ఉండగా మేము ప్రతిరోజు మీతో సమయం గడుపుతూ ఆత్మలో ఎదుగుతూ పరలోకంలో మీతో పాటుగా జీవించడానికి సిద్ధపడుటకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా వధువు వలె సిద్ధపడి మీతో పాటుగా పరలోకంలో జీవించుటకు సహాయం చేయండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని వారికి దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు.
ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఒకరోజు తన ప్రాణ స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో తాను వారిలో ఎవరికైనా ఉపకారం చేసి ఆదరించడానికి ఎవరైనా ఉన్నారా అని విచారిస్తాడు. సౌలు కుటుంబానికి సేవకుడైన సీబా అనే వాని ద్వారా లోదేబారులో నివసిస్తున్న మెఫీబోషెతుని గురించి దావీదు తెలుసుకుంటాడు.